ఏపీ జలవనరుల శాఖ హాంద్రి నిబా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు రికార్డ్ స్థాయిలో నీటిని తరలిస్తూ చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ఈ ప్రాజెక్టు నుంచి 40.109 టీఎంసీల నీటిని డ్రా చేయడం ద్వారా డిజైన్డ్ కెపాసిటీని మించి నీటి తరలింపు జరగడం విశేషంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో నీటిని తరలించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేవలం 190 రోజుల్లోనే ఈ స్థాయిలో నీటిని రాయలసీమకు చేరవేయటం ఇరిగేషన్ శాఖ పనితీరుకు నిదర్శనగా నిలిచింది. ఈ ఘనతతో సీమ జిల్లాల రైతాంగంలో ఆనందం వెల్లివిరిసింది. సాగునీటి లభ్యత పెరగడంతో పంట పొలాలపై నమ్మకం పెరిగిందన్నారు రైతులు. ఈ సందర్భంగా ఏపీలో రాయలసీమ జిల్లాలకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సీఎం చంద్రబాబుకు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. హాంద్రి నీబా ద్వారా ఈ స్థాయిలో నీరు అందటం వెనుక కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు దూరదృష్టే కారణమంటూ వారు స్పష్టం చేశారు. గతంలో హాంద్రి నిబా ప్రాజెక్టులో కేవలం ఒక పంపు ద్వారా మాత్రమే నీటిని డ్రా చేసే పరిస్థితి ఉండేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 6 పంపుల సామర్థ్యానికి విస్తరణ చేపట్టారని మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సామర్థ్యాన్ని మరింతగా పెంచి 12 పంపుల వరకు విస్తరించినట్లు మంత్రి కేశవ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మార్పుల వల్లే రాయలసీమకు నిరంతర నీటి సరఫరా సాధ్యమైందని మంత్రులు తెలియజేశారు. హాంద్రి నిబా ప్రాజెక్టు ద్వారా సాధించిన ఈ రికార్డ్ నీటి తరలింపు రాయలసీమకు సాగునీటి భరోసా, రైతులకు నమ్మకం, ప్రాంత అభివృద్ధికి కొత్త ఆశగా నిలుస్తోంది. భవిష్యత్తులో మరింత నీటిని తరలిస్తూ సీమను సస్యశ్యామలం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం దిశగా ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.